మాన్రేగా పథకానికి వీబీజీ రామ్జీ పథకానికి నక్కు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. విశాఖ జిల్లా కొరడాలో నిర్వహించిన మన్రేగా పరిరక్షణ యాత్ర ఆమె పాల్గొన్నారు. 125 రోజుల పని కల్పన అనేది ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమని అన్నారు. రాష్ట్రంపై భారం పడే వీబీజీ రామ్జీ చట్టానికి చంద్రబాబు మద్దతు ఇవ్వడం అన్యాయమన్నారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 1 కోటి మంది శ్రామికులు లబ్ధి పొందారన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం మన్రేగా పథకాన్ని భ్రష్టు పట్టించదని ఆరోపించారు షర్మిల. ఉపాధి హామీ చట్టము ఇక ఉండొద్దు, మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని మొత్తానికే తీసేసి కొత్త చట్టాన్ని తెచ్చింది బీజేపీ పార్టీ. అది మే జూన్లోనూ అమలు అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ చట్టానికి ఈ బీజేపీ తెచ్చిన విగ్రామ్ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకు చెప్తున్నాము అంటే, ఇది వరకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో పూర్తి దానికి కావాల్సింది ఎన్ని డబ్బులు ఎన్ని నిధులు అయితే ఉపాధి హామీ చట్టానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఈ బీజేపీ తెచ్చిన ఈ చెత్త చట్టంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తదట, మిగతా 40% రాష్ట్రం పెట్టుకోవాలట. మన రాష్ట్రం నిజంగానే అంత డబ్బు పెట్టుకునే స్థితిలో ఉందా లేదా అని ఆలోచన చేస్తే, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే మన రాష్ట్రం మీద 12 లక్షల అప్పుల కుప్ప ఉంది. ఇప్పటికే మన రాష్ట్రం కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బు లేవు, అప్పులు చేస్తున్నారు, వడ్డీలు కడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ ఉపాధి హామీ చట్టానికి పెట్టాల్సిన 40% ఖర్చు కూడా మన రాష్ట్రమే పెట్టాలి అంటే చంద్రబాబు గారు ముమ్మాటికి పెట్టరు. ఇక రాష్ట్రం పనే జరిపించకపోతే 40% భారం భరించకపోతే ఇక కేంద్రం పెట్టాల్సిన 60% కేంద్రం పెట్టాల్సిన అవసరం